హాయ్ ఫ్రెండ్స్, టుడే మొత్తం బిగ్ బాస్లో జరిగిన కొన్ని విషయాల గురించి చిన్న టాపిక్ చేస్తాం. జస్ట్ 3 minutes ఉంటుంది, ఎక్కువ టైం కూడా చేసుకోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాన్ పవన్ రీతుతో ఆ ట్రాక్ లేకుండా ఉంటే తన ఖచ్చితంగా టాప్ 2లో ఉండే కళ్యాణ్ ప్లేస్లో డిమాన్ ఖచ్చితంగా ఉండదు. యాజ్ ఏ ఫ్యాన్గా కూడా నాకు డిమాన్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా డిమాన్ చేసిన పొరపాటు ఏంటంటే పిఆర్ పెట్టుకోకపోవడం, జెన్యున్గా ఉండడం. సో నెక్స్ట్ వచ్చి ఇమాన్యుయల్ కూడా ఏంటంటే మధ్యలో చిన్న కన్నింగ్ గేమ్ ఆడకుండా ఉంటే తను కూడా విన్నింగ్ రేస్లో ఉండేటోడు. సో అది సంజన ఏంటంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ, ఏడిపించారు, కన్నీళ్ళు చేశారు, తీసేస్తే బాగోదు కాబట్టి తనుజ కదా, సారీ, సంజన. తర్వాత వచ్చి కళ్యాణ్ ఒక కామనర్గా వచ్చాడు, ఫేమ్ వచ్చింది, గేమ్స్ చాలా ఆడాడు, ఓకే, అంతా బాగానే ఉంది. కానీ కళ్యాణ్ అప్పుడున్నంత పాజిటివిటీ ప్రజెంట్ కళ్యాణ్కి లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత బాధపడినా పర్వాలేదు, ఎందుకంటే ఉన్న యూట్యూబర్లు భజన చేసే యూట్యూబర్లను తప్ప కళ్యాణ్ ఉన్న జెన్యున్గా చెప్పే యూట్యూబర్ని కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం లేదు పాపం, వాళ్ళు జెన్యున్గా ఉన్నారు, నేను చెప్పకపోవడం అండి, వాళ్ళు మన ఏజ్ గ్రూప్ వాళ్ళే. కానీ ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న పిఆర్ ఉన్న యూట్యూబర్స్ని, తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ని, ఎవరైతే తనుజకు సపోర్టెడ్గా కానీ డిమాండ్ సపోర్టెడ్గా కానీ విన్నింగ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా తిడతారు. సో ఏంటంటే వాళ్ళకి ఫుల్ నెగిటివిటీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఇంతకుముందు ఏదైతే అన్నారో ఇప్పుడు అంతా ఎంత లేదు, ఖచ్చితంగా కళ్యాణ్కి నెగిటివ్ ఉంది, మీరు ఎంత చెప్పినా చెప్పకపోయినా. తర్వాత తనుజ విషయానికి వద్దాం. తనూజ ఫుల్ టాప్లో ఉండేది, ఒక 20-30% డిఫరెన్స్లో ఉండేది కళ్యాణ్కి తనూజకి. కానీ ఏవైతే ఛానల్ మ్యానిపులేషన్ చేశారో నెగిటివ్ ప్రోమోస్లోనే నెగిటివ్, కానీ కంటెంట్ పాజిటివ్గానే ఉండేది. సో అలా రాను మధ్యలో నెగిటివ్ అయినా ఇప్పుడు పాజిటివ్లోకి తనూజ వచ్చింది. ప్రతి ఫ్యామిలీలోనూ తనూజకి ఖచ్చితంగా ఓట్లు పడుతున్నాయి, కళ్యాణ్కి తనూజకి, కానీ తనూజకి ఎక్కువ పడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి తనూజ ఇమాన్యుయల్కి ఓట్ చేస్తున్నారు, నాట్ ఫర్ కళ్యాణ్. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా పిఆర్ డబ్బా, యూట్యూబర్స్ డబ్బా గురించి ఫుల్ నెగిటివ్గా ఉంది. సో కళ్యాణ్కి ఈసారి ఛాన్స్ లేనట్టే. కానీ ఈ మధ్యలో ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటనేది నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, రీచ్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ.